యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారము ఇస్తున్న కుటుంబము తంగళ్ళమూడి అంబేద్కర్ నగర్ ఏలూరు వాస్తవ్యులు సహోదరి అల్లం యశోదమ్మ మరియు శ్రీరాములు గారు సహకారం అందిస్తున్నారు. దేవుడు వీరి కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థిద్దాము. వీరి కుటుంబ సభ్యులకును కృతజ్ఞతలు ప్రభు నామములో తెలియజేస్తూ ఉన్నాము. సహోదరి అల్లం యశోదమ్మ గారు యేసే పరిష్కారం ప్రార్థనా శిబిరంలోనికి అనుదినము వచ్చి ప్రార్థిస్తుంటారు. వీరికి, వీరి కుమార్తెకు, వీరి భర్త గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు. వరల్డ్ రికార్డ్స్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ఇచ్చిన సందర్భంగా ఈ శనివారం అనగా ఎల్లుండి సాయంకాలం 8 గంటలకు కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేశాను. రిజర్వ్ పోలీస్ లైన్స్ అమీనాపేట యందు ఈ మీటింగ్ పెట్టాలని ప్లాన్ చేశాం. కొన్ని డిస్టర్బెన్సెస్ రీత్యా మరియు కొన్ని అనివార్య కారణాల దృష్ట్యా ఈ కూడికను యేసే పరిష్కారం కార్యాలయము, అలాగే మా గృహము, చర్చ్, వేదరాజ్ సినిమా హాల్ దగ్గర, ప్రభా హాస్పిటల్ పక్కన, శక్తి గ్యాస్ గోడౌన్ గతంలో ఉండేటువంటి స్థలం పక్కన ఏర్పాటు చేశాం. దీనిని మీ గమనానికి తెస్తున్నాను. గత 2 దినాలు రిజర్వ్ పోలీస్ లైన్స్ అమీనాపేటను అనౌన్స్ చేశాము. కారణాల వలన స్థలాన్ని మార్చాం. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోనండి. శనివారము అనగా 8వ తారీఖు సాయంత్రము 6 గంటల నుండి 8:30 గంటల వరకు కృతజ్ఞతాస్తుతి కూడిక ఉన్నది. ప్రార్థించండి, పాల్గొనండి. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మీ దాసురాలు, దాసుడు రాములు గారు, యశోదమ్మ ఏర్పాటు చేసినటువంటి ఎపిసోడ్ సహకారంకై కృతజ్ఞతలు. ఈ మాసం అంతా ఎపిసోడ్ సహకారులుంటే ఈ కార్యక్రమం సులువుగా కొనసాగుతుంది. ప్రభు, మీరెరుగుదురు. మీ చిత్తానుకూలమైన సహాయాన్ని మీరు పంపండి. కార్యక్రమం నిలవకుండా నడిపించండి. మీరు సమర్థుడు, ప్రణాళిక గలవారు. మీపై ఆధారపడుతున్నాము. ఈ దినము వాక్యం వింటున్న ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడండి. మా రక్షకుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా శుభవార్త 2వ అధ్యాయము
49వ వచనము నుండి నేను వాక్యాన్ని చదువుతున్నాను. నిన్న చదివాను, కానీ వివరణకు సమయం లేదు. దాని కారణంగా మరలా ఇవాళ ఇక్కడ ప్రారంభిస్తున్నాను. యేసు మరియ యోసేపులతో మాట్లాడుతూ చెప్పిన మాటలు. మీరేళ నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పెను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మాటలు తల్లి మరియా, ఆమె భర్త యోసేపు గ్రహించలేకపోయారు. నా తండ్రి పని మీద నేను ఉండాలి, నా తండ్రి పనుల మీద నేను ఉండాలి, ఈ విషయం మీరెరుగరా? మీకు తెలియదా? మీకు తెలుసు కదా? మీకు తెలుసు కదా? యేసుక్రీస్తు ప్రభు 12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఈ మాటలు వారితో పలుకుతున్నాడు. కాబట్టి యేసు యొక్క మాటలు 12 ఏళ్ల సమయము జన్మము నుండి గడిచినందున మరియ ఆ విషయాలను తలపోయిట ఇదిమిద్ధంగా మానేసి ఉండాలి. కామన్ రొటీన్ లైఫ్లో కంటిన్యూ అయిపోతుంది. కానీ ప్రాముఖ్యమైన సంగతి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నా తండ్రి పనుల మీద నేను ఉండాలి. ఏమిటి తండ్రి పని? యోహాను సువార్త 5వ అధ్యాయంలో నేను పని చేస్తున్నాను, నా తండ్రి పని చేస్తున్నాడు, ఇదివరకు నుండి ఆయన పని చేస్తూనే ఉన్నాడు అన్నాడు. తండ్రి పని చేయటం ఏమిటి? ఏం చేస్తుంటాడు ఈ తండ్రి అనే ఆయన? ఆయన ప్రణాళిక చేశాడు, ఆయన నిర్వహణ చేస్తున్నాడు. ఒకటే మాట, వాక్యము శరీరధారి అయినప్పుడు మానవునిగా ఆయన మాట్లాడుతూ దైవత్వము యొక్క ప్రత్యక్షత యొక్క నియమం నేను కంప్లీట్ చేయాలి కదా. అంటే నేను వచ్చిన పని నేను చేస్తుండాలి కదా అనే సందర్భం ఇది. ఆయన తండ్రి యొక్క పని ఏమిటి? బ్రింగింగ్ ద సాల్వేషన్ టు ద హ్యూమానిటీ. దాని కొరకు మత నాయకులతో మాట్లాడుతున్నాడు, ధర్మశాస్త్ర బోధకులతో మాట్లాడుతున్నాడు. He wants to rectify them. He wants them to know the truth of the principle of the law. ప్రజలు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ధర్మశాస్త్రాన్ని అక్షరార్థంగా గ్రహించారు. దాని అంతరార్థాన్ని గ్రహించాలి. దాని అంతరార్థాన్ని గ్రహిస్తే అక్షరార్థమైనటువంటి అర్థం చెరిగిపోతుంది. ఒక మాట దానిని చెప్పిన వాని యొక్క ఉద్దేశము, వినిన వాని యొక్క ఉద్దేశము ఒకటి లేనప్పుడు మాట యొక్క అర్థం మారిపోతుంది. దేవుడు చెప్పిన మాట దైవ ఉద్దేశంతో మనం అర్థం చేసుకోకపోతే మానవ అర్థం అక్కడ ఉద్భవిస్తుంది. ఉదాహరణ చెబుతా ఒక మాట. పంటికి పన్ను, కంటికి కన్ను అని మోషే చెప్పాడు. అంటే న్యాయం. మనం అనుకుంటాం కంటికి కన్ను, పంటికి పన్ను అనేటువంటిది న్యాయం.
ఒకడు కన్ను తీస్తే మరొకడు కోపంతో వాడిని కొట్టి కన్నొక్కటి తీయగలడా? ఈ కాంట్ డూ దట్. ఇంకా ఎక్కువ ప్రమాదం చేస్తాడు, లేకపోతే అంత చేయలేకపోతాడు. కంటికి కన్నే అన్నప్పుడు జస్టిస్ ఇస్ జస్టిస్ అని చెప్పి మనం మాట్లాడుతుంటాం. అయితే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అన్నప్పుడు, ఇఫ్ యు వాంట్ టు కీప్ యువర్ ఐ సేఫ్, యు మస్ట్ టేక్ కేర్ ఆఫ్ అదర్ పర్సన్స్ ఐ టు బి సేఫ్. నీ కన్ను భద్రంగా ఉండాలని కోరుకునే నీవు నీ సహోదరుని యొక్క కంటి యొక్క భద్రత కూడా వీక్షించాలి. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఇన్ ద లా. ధర్మశాస్త్రములో దేవుడు ప్రేమతో ఆజ్ఞలను ఇచ్చినప్పుడు నియమములు వేరు. నియమము ప్రేమ, నియమము ప్రేమ, న్యాయము. ఈ రెండు నీ చేతలో అయితే నువ్వు చేయాలి, తప్పదు. సోదరుడా, సోదరి, కంటికి కన్ను తీసేయండి, పంటికి పన్ను తీసేయండి అని కాదండి. నీ కన్ను జాగ్రత్త, ఎదటవాని కన్ను జోలికి వెళితే అనేది. యు ఆర్ అకౌంటబుల్. యు మస్ట్ లవ్ అదర్స్ యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించనే నియమంలో చదవవలసినటువంటి ధర్మశాస్త్రం, నీకు కోపం వస్తే లేకపోతే నీకు హాని కలిగితే వాళ్ళకి హాని చేయి, నీకు హాని కలిగింది కనుక వాళ్ళకు హాని చేయి అన్నట్టుగా తీసుకెళ్ళారు బోధకులు. కాబట్టి నియమానికి వెళ్ళాడు ప్రభువు. అందుకే ఆయన మాటలు ఆశ్చర్యం, అద్భుతం. ఇప్పుడు కూడాను దైవ వాక్య నియమాన్ని బోధించే వారికి చాలా ఇబ్బంది, చాలా ఇబ్బంది. నేను ఎప్పుడు కూడా ఇబ్బంది రోజు పడుతూనే ఉంటాను. నేను చాలాసార్లు చెప్పాను, మందిరము నందు దేవుడు లేడు. కానీ మనం ఇప్పటికీ మందిరానికి రండి, మందిరంలో దేవుని సన్నిధి ఉందంటాం. లేదు. వాక్యము వేరు, ప్రకటన వేరు వెళ్ళిపోతుంది. అలాగే దేవుని పట్ల కూడుకొని స్థలానికి ఉండవలసినటువంటి అతి తక్కువ ప్రాముఖ్యత మరలిపోయి కూడుకుని స్థలాన్నే దైవ ఆలయంగా మాట్లాడే దుస్థితి ఉన్నది. వాడు అనేకమైనటువంటి వాక్యములు లేనివి ఇవాళ సంఘాల్లో కొనసాగుతున్నాయి. కనుక మనం క్రీస్తు యొక్క మాటలు వారిని అబ్బురపరచడానికి కారణం ఏమిటి అని అంటే, వారు ఆయన మాటలు గ్రహించలేదు. కానీ ధర్మశాస్త్రోపదేశకులు ఒక నూతన భాష్యాన్ని దేవుని యొక్క వాక్యానికి తెలుసుకున్నప్పుడు అబ్బురపడ్డారు. తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. మరియ యోసేపులు యేసు చెప్పిన మాట గ్రహింపలేదు. దే డిడ్ంట్ అండర్స్టాండ్. తరువాత ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. 12వ సంవత్సరం నుండి 30వ సంవత్సరం వరకు యేసు ప్రభు ఏం చేశాడంటే, తల్లికి తండ్రికి లోబడి ఉన్నాడు, వారికి లోబడి ఉండెను. తర్వాత ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. ఇది ఒక ప్రాముఖ్యమైన మాట. మన హృదయములో కొన్ని సంఘటనలు, కొన్ని మాటలు భద్రము చేసుకొనవలెను. నేను టీవీ చూస్తున్నప్పుడు ఆ టీవీలో వస్తున్న కొన్ని మాటలు వాక్యంలో సెర్చ్ చేస్తాను.
ఒకటి రెండు విషయాలు నేను చెబుతాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఒక రోజున ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కొంచెం ఎక్కువగా చూస్తుంటాను ఇది నేను, ఎట్లా వీళ్ళు పైకి వచ్చారు మనుషులు అనేది తెలుసుకోవటానికి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో ఆయన మాట్లాడుతున్నప్పుడు ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ఆయన చెప్పింది ఏమిటంటే, నాకు సంగీతం రాదు, ఐ డింట్ లెర్న్ మ్యూజిక్ ఎనీవేర్ అండర్ ఎనీ మాస్టర్. 37,000 పాటలు పాడాడు. 37,000 పాటలు అన్ని భాషల్లో పాడి ఈ వయసులో కూడా ఆయన ప్రతిరోజు 2 మినిమం యావరేజ్గా పాటలు రికార్డ్ చేస్తాడట. సంగీతం రాని వాడికి అన్ని పాటలు ఎట్లా ఇచ్చాడు? ఆయన అనుకుంటాడు ఆయనకి ఎవరో దేవుడు ఇచ్చాడు అని. కానీ బైబిల్ చెబుతోంది, మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? మానవునికి నోరు ఇచ్చిన వాడు ఎవడు? మూగవానిగా చేసిన వాడు ఎవడు? మోషేతో చెప్పాడు డైరెక్ట్గా, మోషే అయ్యా నేను నోటి బాంధ్యం గలవాడిని, నాకు మాట్లాడటం రాదు, నత్తివాడిని అని. ప్రభు చెప్పాడు, మానవుడికి నోరిచ్చింది ఎవరయ్యా? కనుక గాత్రం ఇచ్చింది దేవుడే. కనుక ఈయన నన్ను నమ్మలేదు, ఈయన వేరే దేవుడిని ఆరాధిస్తున్నాడు అని చెప్పి లేదు ఆయనకు. ఆయన మానవులందరినీ ఆయన సృష్టించాడు, ఆయన గాత్రాన్ని ఇచ్చాడు. ఆ విషయం ఆయనకి తెలియజేయాలి కదా. ఒక క్రైస్తవునికి నా బాధ్యత అనుకున్నాను నేను ఎందుకు చెబుతానంటే, ఆ మాట నేను పట్టుకున్నాను, వాక్యంలో సెర్చ్ చేశాను. వాక్యంలో నుండి దేవుడు అతన్ని ప్రేమించి ఇచ్చిన బహుమానం కొరకైన లెక్క ఆయన చెప్పాలి. కనుక ఇదొక ఉదాహరణగా నేను మీ ముందుంచాను. అలా అనేక మంది సహోదరుడా సహోదరి, మనం చాలా సందర్భాల్లో మన హృదయంలో కొన్ని మాటలను తలపోసుకోవటం మర్చిపోతున్నాం. దేవుడు చేసిన మేలులు, దేవుడిచ్చిన సందేశాలు, దేవుడు కలుగు చేసిన జ్ఞానము, వీటిని తలపోసుకోవాలి. యు మస్ట్ ఆల్వేస్ థింక్ ఆఫ్ ద థింగ్స్ విచ్ వాజ్ గివెన్ బై గాడ్ and was submissive to them, and his mother treasured up all these things in her heart. Treasured up, treasure అంటే ధననిధి. ధననిధిని కూర్చుకొని దాచుకుంటాం, భద్రంగా దాస్తాం. ట్రెజర్డ్ అప్ అంటే భద్రపరుచుకుంది, దాచుకుంది అంటే భద్రం చేసుకుంది. అంటే ఒక ట్రెజర్ని ఎంత జాగ్రత్తగా మనం తలచుకుంటూ చూచుకుంటూ జాగ్రత్తగా ఉంటామో, అలాగున ఆమె యేసుని గుర్చినటువంటి ఈ అంశం తన హృదయంలో తలపేసుకుంటుంది. ఆ ఒక్కటే కాదు, ఆ 18 ఇయర్స్లో ఎన్ని జరిగాయో మనకు రాయలేదు, కానీ ఈ ఒక్క వచనం ఈ సంగతులన్నింటినీ, ఏ సంగతులు? ఆయన పుట్టుక మొదలుకొని ఆయన పెరిగినప్పుడు ఆయన యొక్క మాటలు, ఆయన చేష్టలు, ఇవన్నీ కూడా ఆవిడ తన హృదయంలో తలపోసుకుంటుంది. సహోదరుడా సహోదరి, దేవుడు తన విధానంలో తన యొక్క బిడ్డలను నడిపిస్తున్నప్పుడు ఆ బిడ్డలు అదే విశ్వాసములో ఉన్న వారికి అర్థమైపోతుంది. దేవుడు నన్ను ఏర్పరుచుకున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, నన్ను కొనసాగిస్తున్నాడు, నాకు ఇట్లాంటి క్యారెక్టర్లో కృప చూపాడు. ఇవన్నీ చూస్తున్న వారికి దేవుని యొక్క కృప ఇతనిపై ఉన్నదనేది అర్థమైపోతుంది. ఎవరికి? దేవుని బిడ్డలకు. ఉదాహరణ చెబుతాను. సమూయేలు బాలుడుగా ఉండగా షిలోహు దేవాలయములో హన్నా గారు విడిచి వెళ్ళిపోయింది. ఏలీ అను ప్రధాన యాజకుని దగ్గర ఒక హెల్పర్గా, ఒక సహాయకుడు ఉన్నాడు, చిన్న బిడ్డ. రాత్రి వేళ సమూయేలు సమూయేలు అని శబ్దం వినబడితే ఏలీ గారు పిలిచాడు అనుకుని, అయ్యా ఏం కావాలని పోయాడు. అలా 2 సార్లు అయిపోయాక ఏలీ గ్రహించి అన్నాడు, ఈసారి వినపడితే చిత్తముని దాసుని ఆలకిస్తున్నాను అని అనవయ్యా.
ఏలీకి అర్థమైంది, సమూయేలు చిన్నాడు, అర్థం కాల. ఏలీకి అర్థమైంది ఏమిటంటే, ఓహో దేవుడు ఇంత మాట్లాడుతున్నాడు, బికాజ్ హీ ఈజ్ ద సీనియర్ మ్యాన్. దేవుని యొక్క వాక్యములో అనుభవం గలవాడు, దేవునితో నడిచిన అనుభవము కలిగినవాడు. కనుక కొన్ని సందర్భాల్లో మీరు గమనించండి, కొందరు సేవకులు యవనస్తులను చూసినప్పుడు చెబుతారు, మీరు పలానా పని చేయండి అని. ఎందుకు అనంటే వారికి దేవుడిచ్చిన అనుభవాన్ని వారు చెప్పగలుగుతారు. కారణం ఏంటంటే వారి హృదయంలో దైవ సంగతులను ట్రెజరప్ చేసుకున్నారు, భద్రం చేసుకున్నవారు. తర్వాత యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచు ఉండెను. యేసు జ్ఞానమందును, జీసస్ ఇంక్రీజ్డ్ ఇన్ విజ్డమ్, జ్ఞానమందును, అండ్ ఇన్ స్టేచర్, శరీరము నందు, అండ్ ఇన్ ఫేవర్ ఆఫ్ గాడ్ అండ్ మ్యాన్, దేవుని యొక్క దయలోను మనుషుల యొక్క దయలోను యేసు వర్ధిల్లుతున్నాడు, పెరుగుతున్నాడు. ఆయన 30 ఏళ్ళు వచ్చేటప్పటికి ఒక ఖచ్చితమైనటువంటి మానవునిగా మనుషులు గుర్తించగలిగారు. హీ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్, ఎందుకంటే ఆయనలో సిన్ఫుల్ నేచర్ లేదు, ప్రాచీన పాప స్వభావం ఆయనకు లేదు. ఆ కారణం చేత ఆయన పాపం చెయ్యడు. మనకైతే తండ్రి నుండి, మన తండ్రి నుండి, ఫ్రమ్ అవర్ ఫిజికల్ ఫాదర్ వీ హ్యావ్ రిసీవ్డ్ దట్ నేచర్. మనం తల్లి గర్భంలో పడటానికి కారణమే తండ్రి. కనుక తండ్రి నుండి వచ్చాం మనం, మానవ తండ్రి నుండి. కాబట్టి ఆ తండ్రి కలిగిన ప్రాచీన పాప స్వభావం కూడాను ఆయన నుండి వచ్చిన వాళ్ళం కనుక మనకు కలుగుతుంది. శరీరము నుండి వచ్చింది, శరీరం మంటి, ఇంకా మంటి నుంచి వచ్చింది శరీరం. కనుక మంటి నుండి వచ్చిన శరీరం, మంటిలో కలిసే ఈ శరీరం మానవుని యొక్క స్వభావాన్ని కలిగి ఉంది. తండ్రి అయినటువంటి ఆదాము, అందరికీ తండ్రి అయినటువంటి ఆదాము పాపం చేసినందున ఆ యొక్క స్వభావం మనకు సంతరించుకుంది. ఆ స్వభావం కలిగిన మనం పాపం చేస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు నందు ఆ స్వభావం లేదు. ఆయన పురుషుని ప్రమేయంతో పుట్టినవాడు కాడు. అందుకే ఆయన నా తండ్రి పని మీద అన్నాడు. యేసు తండ్రి ఎవరంటే దేవుడే. అంటే దేవుణ్ణి బయలుపరచటానికి వచ్చినవాడు కనుక నా తండ్రి పని మీద అని అన్నాడు అన్నమాట. జ్ఞానమందు వయసందు దయయందు మనుషుల దయయందు, దేవదయందు మనుషుల దయందు వర్ధిల్లుతున్నాడు. ప్రతి చిన్న బిడ్డ ఈ 4 విధాలుగా ఎదగాలి. ఒకటి విజ్డమ్ అండ్ నాలెడ్జ్. ఫర్ దట్ వీ నీడ్ ఎడ్యుకేషన్, spiritual education and physical education. మనకు కావలసినటువంటిది ఏమిటంటే భౌతిక సంబంధమైన విద్య కావాలి, సెక్యులర్ ఎడ్యుకేషన్ కావాలి, ఫిజికల్ ఎడ్యుకేషన్, వ్యాయామపరమైన ఎడ్యుకేషన్ కావాలి. అలాగే మనకు ఆధ్యాత్మికపరమైన విద్య కూడా కావాలి. అప్పుడే జ్ఞానం వస్తుంది. యేసు 12 ఏళ్ల వయసుకే ధర్మశాస్త్రం కంటత పట్టాడు. ఇవాళ మనం మత్తయి సువార్త తీయమంటే ఆదికాండం పక్కన ఎతుకుతాం. ఇవాళ పిల్లలకు తెలియటం లేదు. మతము వారి యొక్క మత అవలంబికులకు, మత బోధకులు మత గ్రంథాలు నేర్పిస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథాన్ని మనం బహుగా పఠించాలి. బైబిల్ గ్రంథంలో గొప్ప ధననిధులు ఉన్నాయి, సిరులు దాగి ఉన్నాయి.
ఇది మన బిడ్డలు గ్రహించేటట్లు నేర్పాలి. తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ ప్రక్కన పెట్టి చదవండి. యూ కెన్ డెవలప్ లాంగ్వేజ్. యూ కెన్ అండర్స్టాండ్ హౌ టు బిహేవ్ ఇన్ ది సొసైటీ. యూ కెన్ అండర్స్టాండ్ హౌ టు విన్ ద పీపుల్. యూ కెన్ అండర్స్టాండ్ మెనీ థింగ్స్. నువ్వు చాలా విషయాలు తెలుసుకుంటావు. జ్ఞానం కావాలి, జ్ఞానము కావాలి. అలాగే బయట కూడా విద్య నేర్చుకోవాలి. తర్వాత ఆరోగ్యము, శారీరకంగా ఎదుగుదల కావాలి. మరుగుజ్జుతనం కాదు, ఎదగాలి. యూ నీడ్ స్పోర్ట్స్. నువ్వు చక్కగా ఆటలు ఆడాలి, వాకింగ్కి వెళ్ళాలి, రన్నింగ్ చేయాలి, ఎదగాలి. ఆత్మీయంగా ఎదిగి, జ్ఞానంలో ఎదిగి మరుగుజ్జుగా ఉండి బలహీనంగా శరీరంలో ఉంటే ఏ లాభం? కనుక శరీర సంబంధంగా కూడా దృఢత్వం కావాలి, దేవుని దయ కావాలి. తర్వాత చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే మనుషుల దయ. ఫేవర్ ఆఫ్ ద మ్యాన్. మనుషుల దయ ఎందుకండి అని అంటారు చాలామంది. అది పొరపాటు. నువ్వు ఉండేది సమాజంలో, మనుషుల మధ్య. వారికి నీ పట్ల దయ కలగాలి. అహశ్వేరోషునకు ఎస్తేరును చూచినప్పుడట దయ కలిగిందట. అందుకే తన యొక్క శాసనం పక్కన పెట్టి, రామ్మా మాట్లాడు, అర్ధ రాజ్యం కావాలా, రాసిస్తాను. అది దయ. యోసేపును చూచినటువంటి చెరసాల నాయకుడికి దయ పుట్టింది. ఫేవర్. మనుషుల యొక్క దయ కూడా కావాలి. నేను ఈ తరంలో కృప పొందిన వాడిని. అనేక మంది నన్ను దయ చూపిస్తారు, నా పట్ల దయ కలిగి ప్రవర్తిస్తారు. నాకు ఏది పనున్నా నా పట్ల చాలామంది దయ కలిగి దాన్ని పూర్తి చేస్తారు. వర్ధిల్లాలి మనం. మనుషులతో సరైన సత్సంబంధాలు, దేవునితో సరైనటువంటి సత్సంబంధము మరియు దయ, శారీరకంగా దృఢత్వము, మానసికంగా, ఆధ్యాత్మికంగా, విద్యాపరంగా, సమాజపరంగా ఎదుగుదల, ఇవన్నీ కూడా ఈ కంప్లీట్నెస్ మనిషిలో కావాలి. అదే చెబుతున్నాడు ఇక్కడ. ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబము తంగళ్ళమూడి అంబేద్కర్ నగర్ నుండి సహోదరి అల్లం యశోదమ్మ రాములు గారు, కుటుంబ సభ్యులు సహకారం ఇస్తున్నారు. అలాగే 8వ తారీఖు ఏప్రిల్ అనగా శనివారం, ఇవాళ గురువారం, ఎల్లుండి శనివారం, సాయంకాలం 6 గంటల నుండి 8:30 గంటల వరకు వరల్డ్ రికార్డ్స్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ఇచ్చిన సందర్భంగా చిన్న కృతజ్ఞతా కూడిక ఏలూరు పత్తేబాద వేదరాజ్ థియేటర్ దగ్గర ప్రభా హాస్పిటల్స్ ప్రక్కన ఉన్నటువంటి మా యొక్క కార్యాలయం దగ్గర, అలాగే మా చర్చ్ దగ్గర ఈ కూడిక ఏర్పాటు చేశాం. గతంలో రిజర్వ్ పోలీసులైన అనౌన్స్ చేశాం, అక్కడ క్యాన్సిల్ చేసి గృహం దగ్గర ఏర్పాటు చేశాం. కనుక మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన, ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. యశోదమ్మ, రాములు గారు, కుటుంబ సభ్యులు ఇచ్చిన సహకారాన్ని బట్టి బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ప్రభు, ప్రేక్షకులు వేదిక మార్పును గుర్తించినట్లు కృప చూపండి.
అనేకులు మాతో కలిసి ఆనందించుటకు సహాయం చేయండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును కాక. ఆమేన్.